జిల్లా నేను ఫస్ట్ ఒక విద్యార్థిగా చదువుకునేవాడిని. చదువుకుంటూ కొన్ని స్కూల్లో కూడా కొన్ని పనులు చేస్తూ ఉండేవాడిని. పిల్లలకి అందరికీ ఖాళీ సమయంలో ట్యూషన్ చెప్పేవాడిని. అందులో ఎస్సీ పిల్లలకి సపరేట్గానే ఆర్డిటి వాళ్ళ స్కూల్ పెట్టారు సార్. వాళ్ళకి టీచర్లు లేరంటే అక్కడ స్కూల్లో కూడా వాలంటరీగా ఉంటూ పనిచేస్తున్నాం సార్. అక్కడ అందులోనే ఒక ఎస్సీ అమ్మాయి సార్, డిఆర్డిఏ తరఫున అమ్మాయికి వచ్చేసి 500 పైన వచ్చాయి మార్క్స్. ఫీజు కట్టలేని పక్షంలో కలెక్టర్ గారితో మాట్లాడి ఫీజు కూడా ఇప్పించడం జరిగింది సార్. తర్వాత వచ్చేసి సార్ ఎక్కువగా వాటర్ ప్రాబ్లమ్స్ సార్. అక్కడ వాటర్ ప్రాబ్లం అయితే ఎండాకాలం తీవ్రంగా ఉంటుంది. ఎస్సీ కాలనీలో నీళ్ళు రావడం లేదు, ఏమీ లేదు. అలాంటి సమయంలో ఎంపీడీఓ గారిని కలెక్టర్ గారితో కూడా పర్మిషన్ తీసుకొని కొన్ని వాటర్ పైన అడిగాం సార్. అప్పుడు బోర్ వేసింటే సార్ వాటిలో కూడా 3 బోర్లు వేసింటే 3 ఫెయిల్ అయినాయి సార్. నీళ్ళు రావడం లేదు. కానీ ఇప్పుడు ఏపీ ట్రాన్స్కోలో 3 ఇంచుల నీళ్ళు ఉన్నాయి సార్. అవి నీళ్ళు ఇవ్వడం లేదు. వాళ్ళు అడిగితే అవి వచ్చే విధంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం సార్. అవును సార్, నీళ్ళు అయితే ఉన్నాయి సార్, ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. కానీ అక్కడ నీళ్ళు మాత్రం వాళ్ళు అడిగితే ఇవ్వడం లేదు. బయట ఉన్నాయి సార్ ఏపీ ట్రాన్స్కో దగ్గరలో. నేను అవి వాళ్ళకి నిరుపయోగంగా ఉన్నాయి. అవి 3 ఇంచుల నీళ్ళు ఉన్నాయి సార్. అవి అయితే అన్నిటికీ అవుతాయి సార్, గ్రామానికి పుష్కలంగా అందుతాయి.